కేసీఆర్ గారు నలుగురు ఆపరేటర్ చేసి ముగ్గురు చేసిండు, మమ్మల్ని పర్మనెంట్ చేసిండు. ఉన్న 24,000 మంది అందరూ పర్మనెంట్ అయిందంటే మేము అందరం పర్మనెంట్ అయింది అనుకున్నామన్నా. మా అత్తగారు మా పిల్లలు అందరూ ఏమన్నా మేము ఎంప్లాయ్ ఎక్కడికైనా పోతే కూడా కరెంట్ ఎంప్లాయ్ మేము ఆర్టీజన్ అంటే చెప్పుకోలేకపోతున్నాం అన్న. మా బాధలు నలుగురు చేసి ముగ్గురు చేసిండు, ఒక్కొక్కరు చేయలు పోయినా. నా ఫ్రెండ్ కూడా చేయగాడు చేసిండు. మాకు అంత దీనగతంగా ఉన్నామన్నా. మేము ఎస్పీడీసీలో ధర్నా చేసినాం, ఎన్పీడీసీలో చేసినాం. ఎంత చేసినా కూడా ఈ గవర్నమెంట్కి మేము 10 లక్షల ఓట్లు వేసినామన్నా. మాకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని. కానీ తిరిగి మేము అలిష్టపోతున్నామన్నా. మాకు ఆఫీసర్లతో ఒక సబ్ ఇంజనీర్ చేసే డ్యూటీ ఒక ఆర్టిజన్ చేస్తాం, ఒక లైన్ మ్యాన్ చేసే డ్యూటీ మేమే చేస్తాం, ఒక జేఓ చేసే డ్యూటీ మేమే చేస్తాం. లాస్ట్కు మీ అంటరాని కులంలో ఇలా ఎస్సీ బీసీ మైనార్టీలో ఉంటాం. ఎక్కువ కులాలు లేరు. మేము ఇది 99లో చేసిండు, 2004లో చేసిండు, 2007 చేసిండు. మాకు ఇచ్చినందుకు మీకేం బాధ అవుతుంది? కోట్ల కేసు వేసి నువ్వు ఇచ్చినా 20 ఏళ్ళ వాడి చేస్తున్నావు. నా మిత్రు వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయితే 70,000 వచ్చినాయన్న. రేపు పొద్దున నా భార్యకు నేను కూడా నేను చచ్చిపోయింది అనుకో, నా భార్యకి ఏమి ఇస్తారు? సరేకు బాత్రూమ్ గారే ఒకటి ఇస్తాడు అన్న. మాది దీనమైన బతుకులు. మమ్మల్ని మొన్న ధర్నా చేస్తాను అంటే మేము మెమోరాండం ఇద్దామని CMD దగ్గరికి 15,000 మంది పోతే నన్ను 12 గంటలకు అరెస్ట్ చేసిన. అరే నేను దేశద్రోహినా లేకుండా నక్సలైట్లా ఏం చేసినా అంటే కూడా ప్రభుత్వము ఇంకా నిర్బంధం చేస్తుందన్న. ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెబుతున్నాం, అయ్యా మాకు న్యాయం చేయండి. ఈ 20,000 మందికి 3,000 మంది చచ్చిపోయినా నెలకు ఒకటి చచ్చిపోతాడు యాక్సిడెంట్లో చేయలేదు. వర్క్ మీద అన్న, వర్క్ లాంగ్ ఎల్సీలు డబుల్ ఫీడింగ్ ఇస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిపోతారు. ఒక ఫోన్ మీద డబుల్ ఫీడింగ్ కూడా ఇస్తారన్న. మా వాళ్ళు సంతకాలు పెడతారు, దానికి ఫీడింగ్ ఇస్తారు. ఒకళ్ళు ఎల్సీ తీసుకుని ఒక ఫీడర్ మీద ఎల్సీ తీసుకుని ఒక ఫీడర్ ఎల్సీ ఇస్తారు. చనిపోయేది మేమే, బిల్లు కొట్టేది మేమే. టోటల్ 25/7 కరెంట్ అడుగుతున్నా. కరెంట్ ఇచ్చేది వాళ్ళు ఆర్టీజన్లే. ప్లాంట్లో కరెంట్ తయారయ్యేది మేమే, బిల్లు కొట్టేది మేమే, కలెక్షన్ తెచ్చేది మేమే, రెవెన్యూ A to Z వరకు చేసేది మేమే. ఈ 20,000 మంది కనుక ఒక్కరోజు మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం పోతాం అనుకుంటాం. మేము ఒక 2 గంటలు బయటకు వెళ్ళింది అనుకో కరెంటు అనేది వస్తుంది అన్న. లైన్ అయిపోయింది అనుకో, నీ ముందు ఎవరు చేస్తాడు? మా ఆర్టీజనే. ఎవరిటోళ్ళు ఎవరు చేయరు. లైన్ మ్యాన్ జీతం ఎంత అంటే ఉంటుంది వాళ్ళ జీతం. మన బేసిక్ సాలరీ 40,000 అనుకుంటుంది అన్న. మాకెంత మా భార్య వచ్చిందనుకో పీజీ అయినా కూడా 12,000 జీతం అన్న. ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నామన్నా. మాకు అన్ని అర్హతలున్నాయన్న. డిపార్ట్మెంట్కి 20 ఏళ్ళ వాటి సేవ చేసినాం. మాకు ఒక్కసారి న్యాయం చేస్తే వీళ్ళకి ఏమవుతుందన్న? బత్తి గారు మా పాదయాత్ర 3 రోజులు పాదయాత్ర తిరిగినా బత్తి గారు సార్ కూడా. రేవంత్ రెడ్డి సార్కి మా ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మినిస్టర్కి ఇచ్చిన ఉన్నాం మళ్ళీ మెమోరాండాలు మా గురించి. ఇంత యజమాని ఏమంటుంది అంటే ప్రభుత్వం చేస్తే మేము చేస్తాం, 1 డేలో చేస్తాం అంటారు. వాళ్ళ దగ్గర ఏం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని మేము విన్నమించుకున్నది, మా కరెంట్ వాళ్ళ గోసలు మీరు పలకండి సార్. మాకు దయచేసి న్యాయం చేయండి. మీకు అండదండగా ఎప్పటికి ఉంటాం ఎల్లకాలం మా జీవితాంతం. మీరు మాట తప్పని ప్రభుత్వం అన్నారు, మీకు మాట తప్పకుండా మేము కూడా జీవితాంతం మీకు రుణపడి మా ఫ్యామిలీ అనేది రుణపడి ఉంటాం.